ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ బాంబును ప్రారంభించిన సంస్థ ఏది? బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల లైట్నింగ్ షీల్డ్ అనే నావిక రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిను ప్రారంభించింది? ఉత్తరాఖండ్. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం అయిన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను ప్రదానం చేసింది? సైప్రస్. అక్రమ చైనీస్ బాణసంచ స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డార్క్ నెట్ డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మెలాన్. ఇటీవల ఏ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవ పురస్కారమైన ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది? ఘనా దేశం. ఇటీవల దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌండ్ ఫిల్టర్ స్కీమును ప్రారంభించింది? కర్ణాటక. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ఇండోర్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో కొత్త స్వచ్ఛ షహర్ విభాగంలో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? అహ్మదాబాద్, గుజరాత్. 2025 పెన్ పెంటర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లీలా అబూలేలా, సుడానీస్ స్కాటిష్ దేశస్థురాలు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఏ భారతీయ నటికి దక్కింది? దీపికా పదుకొనె. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? బ్రెండా రెనాల్డ్స్, కెనడా మరియు కెన్నడీ ఓడెడ్, కెన్యా. ఇటీవల 2025 UN జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వర్ష దేశపాండే. 2024 కళింగ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్. గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి. గతే మంగల్ పండుగను ఎక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు? నేపాల్. దేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ రైట్స్ పొందిన ఓలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. అంతరిక్ష యాత్రల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో ఏ దేశ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది? చైనా. 2వ స్థానంలో USA, 3వ స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఇక భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఇటీవల డ్రోన్ నుండి ప్రయోగించిన ULPGM-V3 అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? భారతదేశం. అంతరిక్ష తుఫాన్లకు వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంత రక్షణను అధ్యయనం చేయడానికి ట్రేజర్స్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? నాసా. యువ భారతీయులు యూకేలో
2 సంవత్సరాల వరకు నివసించడానికి, పని చేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతించే పథకం పేరు ఏమిటి? ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గినీ ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాలలో ఏ దేశం 4వ స్థానంలో ఉంది? భారతదేశం. మొదటి స్థానంలో స్లోవాక్ రిపబ్లిక్, 2వ స్థానంలో స్లోవేనియా, 3వ స్థానంలో బెలారస్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ జీవన్ జ్యోతిను ప్రారంభించింది? పంజాబ్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గాం దాడితో సంబంధం ఉన్న 3 ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలాంటి ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ మహాదేవ్. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ కోటలు చేర్చబడ్డాయి? మరాఠా సైనిక కోటలు. డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి జీనియస్ చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఎట్ సీ అబ్జర్వర్ మిషన్ను ప్రారంభించింది? క్వాడ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన కార్యక్రమం పేరు ఏమిటి? అంతరిక్ష ఆధారిత నిఘా 3. హురన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 3వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో చైనా. ఇటీవల ధర్మ చక్రవర్తి బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? నరేంద్ర మోదీ. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. ఏ దేశంలో 2025 టాలిస్మాన్ సాబెర్ వ్యాయామం నిర్వహించబడింది? ఆస్ట్రేలియా. జూలై 2025లో గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? రాజస్థాన్. 2024లో అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాలలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఉక్రెయిన్. 2వ స్థానంలో పోలాండ్, 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో భారతదేశం. భారతదేశంలో మొట్టమొదటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఫెర్రీ సర్వీసును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గోవా. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. 2025 స్కై ట్రాక్స్ అవార్డులో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఖతార్ ఎయిర్వేస్. ఇక భారతదేశం ఇండిగో 39వ స్థానంలో ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతి ఆర్ సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది? పశువుల్లో. జూలై 2025లో ముఖ్యమంత్రి గురు శిష్య పరంపర యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫోటోనిక్ రాడార్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సంబంధిత సేవలను అందించే అప్లికేషన్ పేరు ఏమిటి? రైల్ వన్. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? జార్ఖండ్. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040 నాటికి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆమోదించిన తీర్మానం 2788 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం శాంతియుత విధానాలను బలోపేతం చేయడం.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రపంచ గుర్తింపు పొందింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కొమరం భీం. పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం పేరు పొందింది? బైర్నిహాట్, మేఘాలయ. విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు అందుకున్న ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. కర్మాగారాల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సోను సూద్. శాకంబరి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన భద్రకాళి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. బ్యాటరీ తయారీకి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. పట్టణ మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం డిజి లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డున ఉంది? తెలంగాణ. ఇటీవల తెలంగాణ ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ పేరు ఏమిటి? టీ షీల్డ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ శివ 2025. ఇటీవల డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏది? సిక్కిం. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. జూలై 2023 నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్వెక్షన్. మ్యూల్ బ్యాంకు ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సిబిఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. ఈ రక్తకోష్ అనేది ఏ మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంకు నిర్వహణ వ్యవస్థ? జాతీయ ఆరోగ్య మిషన్. ఏఐ ఉపయోగించి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడానికి స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. ఇటీవల తమిళనాడులోని ఏ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేర్కొన్నారు? జింగి కోట. ఏ దేశంలోని ఖైమర్ రూజ్ ప్రదేశాలు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి? కంబోడియా. భారతదేశంలోని మొట్టమొదటి
తీర ప్రాంత ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ అయిన ఎన్టీపీసీ సింహాద్రి ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్. బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ప్లస్ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ వెజలను విశాఖపట్నంలో భారత నావికాదళానికి అప్పగించింది. దాని పేరు ఏమిటి? నిస్టార్. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొదటి సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? భారతదేశం. 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్టులో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు హైదరాబాద్ మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు గుజరాత్. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులను డిజిటల్ అండ్ ఉన్నత విద్యా నైపుణ్యాలతో సాధికారపరచడానికి జై హింద్ అనే పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. గరుడ ఏరోస్పేస్ యొక్క వ్యవసాయ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. ఏ దేశ స్టార్టప్ నైట్రోకాప్ట్ 2025 ఫుడ్ ప్లానెట్ బహుమతిని గెలుచుకుంది? స్వీడన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం నుండి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది? బ్రెజిల్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా జిఐ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విచియా మిరాబిలస్ను అందుకున్నారు? నమీబియా దేశం నుంచి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. ఏ ఆపరేషన్ పేరిట ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది? ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బషారత్ అల్ఫత్. రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి? సింధూర్. 2025 అమర్నాథ్ యాత్రకు ముందు భారత సైన్యం మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బిహాలీ. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ సింధు. IPL 2025 గెలిచినటువంటి జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. క్రీడలకు 2025 ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ అవార్డు ఎవరికి లభించింది? సెరీనా విలియమ్స్. రింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. నార్వే పురుషుల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్లెసన్ నార్వే దేశస్థుడు.
నార్వే మహిళల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అన్నా ముజిచుక్, ఉక్రెయిన్. ప్రపంచ సంపద నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? కాప్జెమిని పరిశోధన సంస్థ. ఇటీవల ఏ దేశ పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. జావెలిన్ త్రోలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను ప్రదానం చేసింది? సైప్రస్. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా FDI పొందినటువంటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రేమ్ ప్రకాష్. స్టార్టప్ కృత్రిమ్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ AI వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. ది స్టార్స్ లైట్ ది వే అనే నవలను ఎవరు రాశారు? సుచేత రాజ్ ఖన్నా. విపత్తు ప్రమాద తగ్గింపుకు గాను ఐక్యరాజ్య సమితి ససకావా అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు? మృత్యుంజయ్ మహాపాత్ర. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రానమీ నగరంగా చేర్చడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం అధికారికంగా నామినేట్ చేయబడింది? లక్నో. 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? అమెరికా. భారత విదేశీ నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? పరాగ్ జైన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? కర్ణాటక. ఉత్తర కొరియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అలియావతి లాంగ్ కుమార్. భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మిషన్ ఏది? ఆక్సియం 4 మిషన్. నాసా యొక్క ఏరోస్పేస్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? దంగేటి జాన్వి. ఇటీవల మాల్దీవుల ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కత్రినా కైఫ్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది? 2026. K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 99వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025 జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ రెండు దేశాల వైమానిక దళాల మధ్య మొదటి టైగర్ క్లా వ్యాయామం జరిగింది? భారతదేశం మరియు USA. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. భారతదేశం 144వ స్థానంలో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా
ఉక్కు ఎగుమతి చేసే దేశం ఏది? చైనా. రెండవ స్థానంలో జపాన్, మూడవ స్థానంలో దక్షిణ కొరియా. శ్రీలంకలో పోషణ్ పోయా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? బౌద్ధ మతం రాక. భారత ప్రభుత్వం ఏ రంగంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కంగనా రనౌత్. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ అనే పుస్తక రచయిత ఎవరు? ఆడ్రిడ్స్ కే, అమెరికన్. ఇటీవల వార్తల్లో కనిపించిన మేనార్ మరియు కిచెన్ చిత్తడి నేలలు అనగా రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్. దీనితో దేశంలో అటువంటి ప్రదేశాల సంఖ్య 91కి చేరింది. కాన్క్వెస్ట్ 2025 అనే బహుళజాతి సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహించింది? మంగోలియా. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఏ దేశంలో ఉంది? భారతదేశం, చీనాబ్ నదిపై. ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు? నరేంద్ర మోదీ. అంబుబాచి పండుగను ఏటా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను తొలిసారిగా గెలుచుకున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మీద. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. ఇటీవల నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. 51వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా. బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామిగా ఏ దేశం చేరింది? వియత్నాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క 80వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్నాలెనా బేర్బాక్, జర్మనీ. భారతదేశం ఏ దేశానికి అరుదైన భూ మూలకాల ఎగుమతిని నిషేధించింది? జపాన్. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ యొక్క కొత్త పేరు ఏమిటి? అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ETLD-HCMను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రాజెక్ట్ విష్ణు కింద. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్. ఇంటర్పోల్ నుండి మొదటి సిల్వర్ నోటీస్ అందుకున్న దేశం ఏది? భారతదేశం. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? LIC. UPSCలో అగ్రశ్రేణి అభ్యర్థులను ధృవీకరించబడిన యజమానులతో అనుసంధానించడానికి UPSC ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ప్రతిభ సేతు. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కేరళ. నాటో ఏ దేశంలో బాల్టాప్స్ 25 సైనిక వ్యాయామం ప్రారంభించింది? లాత్వియా. ఇటీవల ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారు? శిఖర్ ధావన్. భారతదేశంలో అతిపెద్ద గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ ఎక్కడ ప్రారంభించబడింది? మనేసర్, హర్యానా. భారతదేశంలో పట్టణ ఎన్నికలకు ఈ ఓటింగ్ విధానాన్ని స్వీకరించిన మొదటి రాష్ట్రం ఏది? బీహార్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. భారతదేశంలో ఏ టైగర్ రిజర్వ్
అగ్ర పులుల నివాస స్థలంగా మారింది కన్వా టైగర్ రిజర్వ్, డెహ్రాడూన్. 13వ ఐసీసీ మహిళల ఓడిఐ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరుగుతుంది? భారతదేశం మరియు శ్రీలంక. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 34 సంవత్సరాల తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే అగ్రశ్రేణి రుణదాత దేశంగా ఏ దేశం అవతరించింది? జర్మనీ. ఏ వార్తాపత్రికను ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా ఎంపిక చేసింది? ది హిందూ. కథరగ్మ ఎసల పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? శ్రీలంక. అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం 3వ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఐస్లాండ్. 2వ స్థానంలో ఫిన్లాండ్, 131వ స్థానంలో భారతదేశం. వ్యాధి రహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. 2025లో ప్రపంచంలోనే టాప్ 10 స్టార్టప్ నగరాల జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో. 2వ స్థానంలో న్యూయార్క్, 3వ స్థానంలో లండన్. ఇక భారతదేశంలో బెంగళూరు టాప్ 10లో స్థానం సంపాదించింది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ సంస్థ అత్యున్నత స్థానంలో ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. దేశంలో మొట్టమొదటి డిజిటల్ హైవే ఎక్కడ ఉంది? ఢిల్లీ గురుగ్రామ్ మధ్య, దీనే ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల ఆధారంగా బ్రింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 2 పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? రాజ్నాథ్ సింగ్. ఇటీవల చర్చించబడిన మలే మహదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. 2025-2035 కాలాన్ని జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2025లో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది? కోపెన్ హాగన్, డెన్మార్క్ దేశం. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞాన్ పోస్ట్. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. అంతరిక్ష యాత్రల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇటీవల ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ దాడితో సంబంధం ఉన్న 3 ఉగ్రవాదులపై భారత సైన్యం ఎలాంటి ఆపరేషన్ను చేపట్టింది? ఆపరేషన్ మహాదేవ్. ఏ దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్. జూలై 2025లో ముఖ్యమంత్రి గురు శిష్య పరంపర యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది?
శ్రీలంక. ఇందిరా సౌరగిరి జల వికాసం అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తెలుగు భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో? కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది. తెలంగాణ. ఇటీవల తెలంగాణ ప్రారంభించినటువంటి సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ పేరు ఏమిటి? టీ షీల్డ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ఉచిత చికిత్స కోసం ముఖ్యమంత్రి సెహత్ యోజనను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. భారతదేశపు మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కోసం ఏ నగరం ఎంపిక చేయబడింది? హైదరాబాద్. ప్రజలకు పౌర సేవలను అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కడ నమోదయ్యాయి? హైదరాబాద్. భూకంప బాధిత మయన్మార్ కోసం భారతదేశం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది? ఆపరేషన్ బ్రహ్మ. ఏ రాష్ట్రం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్రం టీబీ పరీక్షలో అత్యుత్తమ జాతీయ అవార్డును అందుకుంది? తెలంగాణ. ప్రభుత్వ రంగ సమస్యలను అధిగమించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఏఐ రైజింగ్ గ్రాండ్ ఛాలెంజ్ను ప్రారంభించింది? తెలంగాణ. 76వ గణతంత్ర పరేడ్ 2025 సందర్భంగా కర్తవ్య పాత్రలో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ట్యాబులు పేరు ఏమిటి? ఏటి కొప్పాక బొమ్మలు, ఎకో ఫ్రెండ్లీ చెక్క బొమ్మలు. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది అవార్డుతో ఎవరిని సత్కరించింది? మేనస్వామి. పేదరిక నిర్మూలనకు P4 బంగారు కుటుంబం మార్గదర్శి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. నేర గుర్తింపు అవార్డులో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీసులు అత్యున్నత బహుమతిని గెలుచుకున్నారు? పశ్చిమ గోదావరి. ఇటీవల ఏ నగరంలోని ఋషికొండ బీచ్ యొక్క బ్లూ ఫ్లాగ్ హోదాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు? విశాఖపట్నం. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఊర్జవీర్ పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. విజయవాడలో. నాగోబా జాతర ఉత్సవాలను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. షెడ్యూల్డ్ తెగ విద్యార్థులను డిజిటల్ అండ్ ఉన్నత విద్యా నైపుణ్యాలతో సాధికారపరచడానికి జై హింద్ అనే పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఢిల్లీ విశ్వవిద్యాలయం. ఇటీవల వార్తలో కనిపించిన మీర్ ఆలం ట్యాంక్ ఏ నగరంలో ఉన్న మంచినీటి సరస్సు? హైదరాబాద్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్పీరియం
పార్కును ప్రారంభించారు తెలంగాణ. ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది? మేనిఫెస్ట్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుండి వర్జిన్ కొబ్బరి నూనె జిఐ ట్యాగ్ని పొందింది? అండమాన్ నికోబార్ దీవులు. ఇటీవల టు ది సెవెంత్ జనరేషన్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ విఐ మతన్. డిఆర్డిఓ కొత్త క్షిపణి పరీక్షా శ్రేణికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో. భూభారతి చట్టం మరియు భూభారతి ల్యాండ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? తెలంగాణ. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే సైనిక చర్యను ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనగా జిఐ ట్యాగ్ పొందిన నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది? ఆంధ్రప్రదేశ్. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. 2025 ఐపీఎల్ సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి లభించింది? సాయి సుదర్శన్. ఉత్తర అరేబియా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ ఏ దేశ నావికా దళంతో పాసెక్స్ వ్యాయామాన్ని నిర్వహించింది? భారతదేశంతో. ఇటీవల ఏ దేశం జపాన్ను అధిగమించి 4వ ఆర్థిక శక్తిగా నిలిచింది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ. ఇటీవల విడుదలైన వైట్ లిల్లీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? విద్యాకృష్ణన్. అమర్నాథ్ యాత్రను కాపాడటానికి భారత భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ శివ. కీర్ భవానీ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఐస్ బ్రేకర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. బేరక్తర్ TB2 అనే ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం? టర్కీ. భారతదేశం ఏ దేశంతో కలిసి ధర్మా గార్డియన్ అనే ఉమ్మడి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను నిర్వహిస్తుంది? జపాన్. 77 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొదటిసారిగా మహారాష్ట్రలోని ఏ గ్రామంలో రాష్ట్ర రవాణా బస్సు సర్వీసును ప్రారంభించబడింది? కాటాద్రి. ఐఆమ్ ఏ సోల్జర్స్ వైఫ్, లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లెడ్డర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? గీతిక లెడ్డర్. అత్యంత ప్రభావితమైన పర్యావరణవేత్త అవార్డును ఎవరు అందుకున్నారు? ఆచార్య ప్రశాంత్. ఇటీవల గునేరిని ఏ రాష్ట్రంలో మొదటి జీవవైవిధ్య ప్రదేశంగా అనగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు? గుజరాత్. ధ్రువ అనగా డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్ అనే డిజిటల్ పాలసీని ఏ సంస్థ ప్రారంభించింది? పోస్ట్స్ డిపార్ట్మెంట్. 2025 మిస్ వరల్డ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఓపల్ సుచిత, థాయిలాండ్ దేశస్థురాలు. 7 ఎడిషన్ల తర్వాత రద్దు చేయబడిన సాహిత్య బహుమతి ఏది? జేసీబీ బహుమతి. ఇటీవల
యుఎస్ఐ ఎస్పిఎఫ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2025 ఎవరికి లభించింది? కుమార్ మంగళం బిర్లా. డసాల్ట్ ఏవియేషన్ ఏ భారతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? టాటా. నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. అర్మేనియాలో జరిగిన 6వ స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అరవింద్ చిదంబరం. భారత సైన్యం తీస్తా ప్రహార్ అనే పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? పశ్చిమ బెంగాల్. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భార్గవాస్త్ర అనే తక్కువ ఖర్చుతో కూడిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సోలార్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ లిమిటెడ్. ఇటీవల వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే పుస్తకం విడుదలైంది. దీనిని ఎవరు రాశారు? దలైలామా. 2025లో బాను ముస్తాక్ ఇటీవల ఏ అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు? అంతర్జాతీయ బుకర్ బహుమతి హాట్ ల్యాంప్ నవలకు. ఇటీవల వార్తలో కనిపించిన షెంజన్ వీసా ఏ దేశాలకు చెందినది? యూరోపియన్ యూనియన్. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బీ స్మైల్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? కర్ణాటక. ఏ రాష్ట్రానికి చెందిన కేర్ సంగ్రీకి జిఐ ట్యాగ్ గుర్తింపు లభించింది? రాజస్థాన్. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలు కొండలలో ఇటీవల నిర్వహించిన భారతదేశంలోని అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్యానెల్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? గోవింద్ మోహన్. పిఎంఓ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హిమాన్సు రాయ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంటు నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్కా ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. బాగిల్హార్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? చేనాబ్ నదిపై. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ డ్యామ్ ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కవచం విపత్తు హెచ్చరిక అనే వ్యవస్థను ప్రారంభించారు? కేరళ. ఇటీవల ఏ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించనున్నారు? బంగ్లాదేశ్. సినీ రంగాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చేసిన కృషికి గాను బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకే నుండి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న కథానాయకుడు ఎవరు? చిరంజీవి. తెలుగు రాష్ట్రాల నుంచి 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సినీ నటుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ. ఎయిర్ విజువల్ మరియు ఐక్యూ ఎయిర్ ప్రకారం ఇటీవల ఏ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ప్రకటించబడింది? హనోయ్, వియత్నాం దేశం. భారతదేశం తన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని ఎక్కడ స్థాపించనుంది? ఆంధ్రప్రదేశ్, అమరావతిలో. ఇటీవల చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పాకిస్తాన్. శాంతి మరియు స్థిరత్వానికి గోల్డ్ మెర్క్యూరీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
దలైలామా. 2024కి గాను ఇటీవల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ పురుషుల T20I టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? రోహిత్ శర్మ. ఇటీవల ఎవరు 2024 గాను సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. ఐసీసీ ఎమర్జింగ్ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కమిందు మెండిస్, శ్రీలంక ఆటగాడు. ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు. డీప్ ఓషన్ మిషన్ కింద 2026 నాటికి ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి? మత్స్య 6000. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? గుజరాత్. ఐసీసీ ఎంపైర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు ఎవరికి లభించింది? రిచర్డ్ ఇల్లింగ్వర్త్, ఇంగ్లాండ్ దేశస్థుడు. భారతదేశంలో మొట్టమొదటి బంగారం కరిగించే ఏటీఎంను గోల్డ్ సిక్కా ఎక్కడ ఆవిష్కరించింది? హైదరాబాద్. రైతు భరోసా యోజనని ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? తెలంగాణ. బ్లూ బుల్స్ అని కూడా పిలువబడే నీలగాయలను చంపడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? హర్యానా. ఇటీవల బీమా రంగంలో అనగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎఫ్డిఐ 74% నుండి ఎంతవరకు పెంచారు? 100%కి. ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్టుగా ప్రకటించబడింది? మెక్సికో. ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఈజిప్ట్. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళ అయిన క్రిస్టీ కోవెంట్రీ ఏ దేశస్తురాలు? జింబాబ్వే. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దిల్ రాజు. పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత కమ్యూనికేషన్లను పరిష్కరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అభివృద్ధి చేసిన పోర్టల్ పేరు ఏమిటి? సంచార్ సాథి. ఏ రాష్ట్రంలో ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు? అరుణాచల్ ప్రదేశ్. మేరియం వెబ్స్టర్ 2024 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించారు? పోలరైజేషన్. గూగుల్ భద్రత ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? హైదరాబాద్. విక్రమ్ సంపత్ రచించిన టిప్పు సుల్తాన్ ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటరెగ్నమ్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? డాక్టర్ ఎస్ జయశంకర్. 2024 WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారు? అరీనా సబలెంకా, బెలారస్ దేశస్తురాలు. ఇటీవల ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, మూడవ స్థానంలో చైనా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? లాస్ట్ ఇయర్ 85వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం 77వ స్థానంలో నిలిచింది.
ఇటీవల ఏ బ్యాంకు హర్ఘర్ లఖపతి యోజనని ప్రారంభించనుంది? ఎస్బీఐ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ. సరిహద్దు భద్రతా దళం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? హోం మంత్రిత్వ శాఖ. అస్సాంలో భాతూయిజం ఏ జాతి సమూహం యొక్క సాంప్రదాయ మతం? బోడో. లాడ్లీ బెహనా యోజన ఏ రాష్ట్రానికి సంబంధించినది? మధ్యప్రదేశ్. ఫిబ్రవరి 2025లో ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించిన దేశం ఏది? బంగ్లాదేశ్. రిపబ్లిక్ డే వేడుకల్లో డ్యూటీ పాత్లో తొలిసారిగా కనిపించే ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ పేరు ఏమిటి? సంజయ్. ఏప్రిల్ 2025లో భారతదేశంతో కలిసి ఏఐకిమి అనే సముద్ర విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? టాంజానియా. ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డును ఎవరికి ప్రదానం చేస్తున్నారు? వినోద్ కుమార్ శుక్లా. ప్రధాని సూర్యఘర్ యోజన ఏర్పాటులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్. భారతదేశం ఏ దేశంతో కలిసి యోకువెరన్ సైనిక విన్యాసాలను నిర్వహించింది? మాల్దీవులు. ఏ పదం ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గాను ఎంపిక చేయబడింది? బ్రెయిన్ రాట్. ఇటీవల ఏ దేశం బ్లూ వీసా వ్యవస్థ యొక్క మొదటి దశను ప్రవేశపెట్టింది? యుఏఈ. మహిళా వ్యవస్థాపకుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన పూచీకత్తు లేని రుణ కార్యక్రమం పేరు ఏమిటి? అస్మిత. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. దింసా నృత్యాన్ని ఏ రాష్ట్ర తెగల వారు ప్రదర్శిస్తారు? ఆంధ్రప్రదేశ్. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025ను ఏ దేశం నిర్వహించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ నెట్వర్క్లో చేరిన 2 భారతీయ నగరాలు ఏవి? ఇండోర్ మరియు ఉదయపూర్. కృష్ణవేణి సంగీత నీరాజనం ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల క్యాన్సర్ బారిన పడిన దేశాలలో అత్యధిక క్యాన్సర్ మరణాల నిష్పత్తి ఏ దేశంలో ఉంది? భారతదేశం. రెండవ స్థానంలో ఇండోనేషియా, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో రష్యా. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాల మధ్య బంగాళాఖాతంలో కార్పాట్ మరియు బోంగో సాగర్ విన్యాసాలు నిర్వహించబడ్డాయి? బంగ్లాదేశ్. ఇటీవల గో ఐ బిబో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? రిషబ్ పంత్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీరో పావర్టీ పే ఫర్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్ర సాంస్కృతిక హస్తకళల వారసత్వం అయిన గర్చోల భారత ప్రభుత్వం నుండి జిఐ ట్యాగ్ని పొందింది? గుజరాత్. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం ఏ సంస్థ యొక్క మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డాయి? యునెస్కో. ఏ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? తెలంగాణ. రేషన్ దుకాణాల ద్వారా మొదటి ఉచిత ఫైన్ రైస్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. ఇటీవల వార్తల్లో కనిపించిన కాంచా గచ్చిబౌలి అడవి ఏ నగరంలో ఉంది? హైదరాబాద్. వలస వచ్చిన పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి జ్యోతి పథకాన్ని
ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత వైమానిక దళం నిర్వహించిన సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆక్రమణ్ వ్యాయామం. చంద్రయాన్ సే చునావో తక్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? భారత ఎన్నికల సంఘం. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ కొత్త వీసా కేటగిరీని ప్రారంభించింది? ఆయుష్ వీసా. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. 2వ స్థానంలో ఎస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్స్, ఇక భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. కేర్ ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో తెలంగాణ, ఇక ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనగా వేవ్స్ 2025కి ఏ దేశం హోస్ట్ చేయబడింది? భారతదేశం. హెన్లీ అండ్ పార్ట్నర్స్ వరల్డ్ వెల్త్ రిపోర్టు 2025 ప్రకారం ఏ అంతర్జాతీయ నగరం అత్యంత ఖరీదైనది? మొనాకో. 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో హాంకాంగ్, 4వ స్థానంలో లండన్. ఇటీవల విడుదలైన స్వేచ్ఛ ప్రసంగ సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? నార్వే. 2వ స్థానంలో డెన్మార్క్, 24వ స్థానంలో భారతదేశం. ఇటీవల పాపులర్ సిటిజన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సంఘమిత్ర థాయ్ గైక్వాడ్. ఇటీవల 2027 నుండి ఆస్కార్ అవార్డులోకి ఏ విభాగాన్ని చేర్చబడ్డాయి? ఉత్తమ స్టంట్ డిజైన్. ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద ఫార్మా మార్కెట్గా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా. సిరుయ్ లిల్లీ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. భారతీయ రైల్వే నెట్వర్క్ అంతటా మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఏఏహెచ్టి. సముద్రయాన్ మిషన్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన సబ్మెర్సిబుల్ వాహనం పేరు ఏమిటి? మత్స్య 6000. దేశంలో మొట్టమొదటి వేస్ట్ టు వైల్డ్ లైఫ్ పార్కు ఎక్కడ స్థాపించబడుతుంది? నోయిడా, ఉత్తరప్రదేశ్. బాగిల్హార్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? చీనాబ్ నదిపై. స్థిరమైన వ్యవసాయ ఆవిష్కరణకు 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? మరియా ఏంజిలా హంగరియా, బ్రెజిల్. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలతో మోడల్ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎం శ్రీ పథకం. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? తెలంగాణ. 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఇంగ్లాండ్. హారోప్ డ్రోన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. 72వ మిస్ వరల్డ్ పోటీలో మానవతావాద అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? సోను సూద్. ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్గా ఎవరు నామినేట్ అయ్యారు? ఆయుష్మాన్ ఖురానా. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో హర్యానా, 3వ స్థానంలో రాజస్థాన్. టెరిటోరియల్ ఆర్మీలో
లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? నీరజ్ చోప్రా. ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ఏ దేశం అతిపెద్ద చమురు మరియు గ్యాస్ నిల్వలను కలిగి ఉంది? వెనిజులా. రెండవ స్థానంలో సౌదీ అరేబియా, మూడవ స్థానంలో ఇరాన్. 2025లో ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ ఏది? కువైట్ దినార్. రెండవ స్థానంలో బహ్రెయిన్ దినార్, మూడవ స్థానంలో ఒమానీ రియాల్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఏది? తమిళనాడు. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో బీహార్. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సల్కాన్ శిలాజ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. జూన్ 2025లో హోంమంత్రిత్వ శాఖ ఏ సీనియర్ జర్నలిస్టుకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది? రామ్ బహదూర్ రాయ్. ఇటీవల నివేదిక ప్రకారం ప్రపంచ ఇంటర్నెట్ వేగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 26వ స్థానంలో. మొదటి స్థానంలో యుఏఈ, రెండవ స్థానంలో సింగపూర్. భారతదేశంలో ఏ జిల్లాను కాపర్ సిటీ అని పిలుస్తారు? బాలాఘాట్, మధ్యప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆకాశ్ క్షిపణి ఏ రకమైన క్షిపణి వ్యవస్థ? సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 2025లో ప్రారంభించిన దేశీయవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరు ఏమిటి? వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 2025లో ఏ క్రిప్టో కరెన్సీ అత్యంత విలువైనది? బిట్ కాయిన్. రెండవ స్థానంలో ఎథీరియం, మూడవ స్థానంలో టెథర్. 2025 సంవత్సరానికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉత్తమ ఆటగాళ్లుగా ఎవరిని ఎంపిక చేసింది? సుభాషిష్ బోస్ మరియు సౌమ్య గుగులోత్. అట్టడుగు స్థాయి మహిళలు మరియు పిల్లలకు సాధికారత కల్పించడానికి ఆదిశక్తి అభియాన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. ప్రపంచంలో మూడో అతిపెద్ద వాహన తయారీ దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో యుఎస్ఏ. 2025 శాఫ్ అనగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య అండర్-19 ఛాంపియన్షిప్ను తొలిసారిగా ఏ రాష్ట్రం నిర్వహించింది? అరుణాచల్ ప్రదేశ్. హమాసును నిర్మూలించడానికి గిడియాన్స్ రథం ప్రచారాన్ని ప్రకటించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? మాల్దీవులు. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? చేనాబ్ నదిపై. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం అనగా బాపూజీ వనంను ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. ఎక్లయస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025 ఎవరికి లభించింది? సర్వప్రియ సంగవాన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ప్రపంచంలో తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది? భారతదేశం. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన
రెండవ బ్యాట్స్మెన్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. మొదటి స్థానంలో క్రిస్ గేల్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏ రాష్ట్రం యాంటీ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది? పంజాబ్. హెచ్ఏడిఆర్ వ్యాయామం ద్వారా భారతదేశంతో రక్షణ సంబంధాలను ఏ దేశం బలోపేతం చేసుకుంది? మాల్దీవులు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన స్కాల్ప్స్ క్షిపణులు మరియు హ్యామర్ బాంబులను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఫ్రాన్స్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2025లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? నార్వే. రెండవ స్థానంలో ఎస్టోనియా. మూడవ స్థానంలో నెదర్లాండ్స్. భాక్రా ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? సట్లెజ్ నదిపై. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కునింగ్ పటమా లేస్వా డ్రాకుల్, థాయిలాండ్. భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా భారతదేశం పాకిస్తాన్లో నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సింధూర్. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక భద్రతా దళాన్ని అనగా పర్యాటక మిత్రాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. ఏ దేశం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చనుంది? యుఏఈ. విన్ ది బ్యాటిల్ ఆఫ్ యువర్ మైండ్, స్క్రోల్ లెస్ రీడ్ మోర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రీతా రామ్మూర్తి గుప్తా. 78వ కేన్స్ చలన చిత్రోత్సవం ఎక్కడ ప్రారంభమైంది? ఫ్రాన్స్. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కింద తెలుసుకునే హక్కు పరోక్షంగా రక్షించబడింది? ఆర్టికల్ 19(1)(a) మరియు ఆర్టికల్ 21. యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్. ఇటీవల ఫెడరల్ బ్యాంకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? విద్యా బాలన్. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రాజెక్ట్ హిఫాజత్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడాన్ని మెరుగుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రైజ్ అనే యాప్ను ప్రారంభించాయి? ఉత్తరప్రదేశ్. ఆస్ట్రేలియా ఇండియా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? గాంధీనగర్, గుజరాత్. ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఆమోదించింది? రాజస్థాన్. ఇటీవల 2025 ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ప్రణవ్ వెంకటేష్. భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాడార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? అస్సాం శాట్. ఇటీవల ప్రధానమంత్రి మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారం అయినటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ లభించింది? మారిషస్. ఆధార్ సేవలను మెరుగుపరచడానికి ఉదయ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సర్వం ఏఐ. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న
భారతీయ టెలికాం కంపెనీ ఏది? ఎయిర్టెల్. మయన్మార్ సరిహద్దు దగ్గర శక్తివంతమైన లార్జ్ ఫేజ్డ్ అర్రే రాడార్ను ఇటీవల ఏ దేశం మోహరించింది? చైనా. ఇటీవల జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? డాక్టర్ శ్రీధర్ మిట్టా. ఐఫా అవార్డులు 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించారు? జైపూర్, రాజస్థాన్. ఇటీవల స్కెచర్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? జస్ప్రీత్ బుమ్రా.